మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత వారం క్రితం గార్ల మండలం ములుకుకు చెందినటువంటి భావన కాలిఫోర్నియాలో ఉన్నత విద్య కోసం అమెరికా అక్కడ చదువుకుంటుంది. సెలవులు రాగానే తన తోటి స్నేహితులతో కలిసి కాలక్షేపానికి బయటకు వెళ్ళి తిరుగు ప్రయాణం వచ్చిన నేపథ్యంలో కారు ప్రమాదానికి గురై అక్కడ మృతి చెంది అటు భావన తన తోటి స్నేహితులు మేఘన కూడా మృతి చెందారు. ఇంకా వీళ్ళ అంటే బాడీలు కూడా ఇంకా అమెరికాలో ఉన్నాయి, ఇంకా రావడానికి టైం పడుతుంది. ఇంకా విషాద ఛాయలు ఉన్నాయి ఇక్కడ. అంటే మునుకూరు గ్రామంలో తల్లిదండ్రుల శోక సముద్రంలో ఉన్నారు. ఇవాళ ముఖ్యంగా నేను చెప్పాల్సిందండి, ఇవాళ భావనది పుట్టినరోజు నాడు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు చదువుకున్న రోజుల్లో కూడా అల్లారముద్దగా పెంచుకున్న భావనని పుట్టినరోజు నాడు మంచి అందంగా అలంకరించి కొత్త బట్టలు కొనుక్కొని హ్యాపీగా జరుపుకోవాల్సిన ఈ రోజు తన ఇంట్లో విషాచారాలు అనుకున్నవి. తను మన మధ్య లేకపోవడం అందరిని విడిచి అందరాని దూరాలకు వెళ్ళిపోయింది. అయినా తన జ్ఞాపకంగా తన పుట్టినరోజు వేడుకలు చేయాలని చెప్పేసి ఆ తల్లిదండ్రులు తన ఫోటో దగ్గర మొత్తం కొత్త బట్టలు సంబంధించినటువంటి చాక్లెట్స్, స్వీట్స్ పెట్టి వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతూ కూడా తన పుట్టినరోజు వేడుకలు ఈ విధంగా చేస్తున్నారు. ఏ తల్లిదండ్రులకు రాని ఈ శోకం కూడా అందరినీ బాధిస్తుంది. ప్రతి ఒక్కరు ఈ చూసిన దృశ్యాలను కూడా కంట తడిపే సందర్భం ఉంది. చిన్నప్పటి నుంచి అల్లారముద్దుగా పెంచుకున్నారు. పుట్టినరోజు నాడు నాన్న నాకు ఇది కావాలి, అమ్మ నాకు ఇది కావాలంటే ఏది లేదనుకున్నా కూడా తీసుకొచ్చి పెట్టిన ఆ తల్లిదండ్రులు ఈరోజు తన మధ్యలో లేకపోవడంతో పుట్టినరోజు వేడుకలు దుఃఖ సాగరంతో మాత్రం చేసుకున్న పరిస్థితి అందరినీ చూపాలని కంటి తడిపెడుతున్న సందర్భం ఉంది. ఒకసారి మనం వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేకున్నా కూడా ఒకసారి వాళ్ళని మాట్లాడి చిన్నప్పటి నుంచి భావనను ఏ విధంగా పెంచారు, పుట్టినరోజు వేడుకలు ఏ విధంగా చేశారు అని ఒకసారి మాటలతో అడిగిన ప్రయత్నం ఇద్దాం సార్. మనం ఇక తప్పని పరిస్థితి, ఇంకా భావన మనతో లేదు, ఇక రాదు కూడా, తిరిగి రాదు కూడా. ఇవాళ భావనది పుట్టినరోజు అని తెలుస్తుంది. మొదటి నుంచి కూడా ఎక్కడ దెబ్బ తరగకుండా పెంచుకుని అల్లారు ముద్దుగా పెంచుకుని అన్ని దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకుని చక్కగా పెంచుకున్నామండి. ఏనాడు ఒక దెబ్బ పడుకోండి. పుట్టినరోజు వస్తుందంటే అందరికీ ఒక పండుగ వాతావరణం లెక్క ఉంటుంది. కొత్త బట్టలు కొనుక్కోవాలి, నాన్న నాకు అదితి, నాన్న అదితి అని చెప్పేసి విమర్శన పని చేస్తాను. అడిగేదండి 2వ తారీఖు 1వ తారీఖు డబ్బులు ఏడాడి కొనుక్కుంటాను అనేది, మళ్ళీ తర్వాత వద్దులు ఏడాడి నేను కొనుక్కుంటాను ఇంట్రెస్ట్ చూపెట్టేది. సరే, ఈ రోజు భావన మనందరినీ విడిచి అందరిని దూరాలకు వెళ్ళిపోయింది సార్. మీరు జ్ఞాపకాలతో చేస్తున్నారు, మర్చిపోలేదు. తల్లి మా అమ్మ ఎప్పుడు ఇక్కడే తిరుగుతారు అనుకుంటున్నాను. తన తండ్రి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ కూడా అవి తన నోటి నుంచి కూడా మాటలు భాష రాని పరిస్థితి ఉంది. ఎక్కువగా తన తల్లితో కూడా చేరుకునే సందర్భం తల్లితో అడిగి మాట్లాడుతున్నా. అమ్మ భావన చిన్నప్పటి నుంచి నీతో ఏ విధంగా ఉండేది, పుట్టినరోజు వేడుకలకి ఏ విధంగా దాన్ని ముస్తాబు చేసేదమ్మా మీరు? చాలా అందంగా, చామంతి పూలు అంటే బాగా ఇష్టం. ఏ పండుగ వచ్చినా అంత చామంతి పుట్టిన సింపుల్ గానే ఉండేది నా బిడ్డ. అంత ఆర్పాటులో పోయినా మామూలుగా మాకు దోచినంత మేము చేసుకున్నాం. బర్త్డేగా నీట్ చేసుకుంటాం అనుకోలేదు. అలా స్కూల్కి పోయేటప్పుడు 7:00కల్లా 7 తీసుకున్నా తయారయ్యి చక్కగా తయారయ్యేది. రేపు పుట్టినదనంగా అన్నారు నాకు చామంతి పూలు తేడారు అని చెప్తే ఊరంతా తిరిగి అక్కడక్కడ కోసుకొచ్చేది. తెల్లారి పట్టుకల్లా జడ నిండా పూలు పెట్టుకుని అలంకరణ జడ దండలు తెచ్చుకొని ఉంది నా బిడ్డ. అనుకోలేదు నా బిడ్డ. భావనకి చామంతి పూలు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా అంటే మన పుట్టినరోజు తెల్లారిన కూడా సాయంత్రం పూట నాన్నగారు నాకు చామంతి పూలు అంటే ఇష్టం, చామంతి పూలు తేనని చెప్పి తీసుకొస్తే నాన్నగారు కూడా ఊరంతా తిరిగి కూడా చామంతి పూలు తన బిడ్డ కోసం తీసుకొస్తే మళ్ళీ మొత్తం జుట్టు నిండా కూడా పూలు మొత్తం మళ్ళీ తను పెట్టుకుంటే ఎంత అందంగా అలంకరించి చాలా సంబరపడేది అని చెప్పి మధ్య
మా మధ్య లేదు అని ఒక తన ఫోటో చూసుకుంటూ కూడా కన్నీటి పరిమితమవుతున్న సందర్భం ఉంది. ఇక్కడ చాలా మంది కూడా వచ్చి ఇక్కడ ఆ తల్లిదండ్రులని ఎంత ఓదార్చినా కూడా ఆ ఓదార్పు అనేది తీరని సముద్రంలాగా మారింది. కొంతమంది ఇక్కడ స్థానికులు వచ్చి అడుగుతున్నారు, వాళ్ళు అడిగి వస్తున్నారు. సార్ మీరు చెప్పండి, ఏ విధంగా మనం ఇంత దుఃఖాన్ని ఎట్లా జీర్ణించుకుపోతుంది సార్? వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలైనా కానీ కొడుకులైనా కూతుర్లైనా ఒకేలా పెంచి వాళ్ళను ఉన్నత చదువులు చదివించుకుంటూ వారిద్దరు ఆడపిల్లలు కూడా అమెరికాలోనే ఉంటూ పెద్ద పాప ఉద్యోగం చేస్తూ చిన్న పాప అక్కడే ఇంకా ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉంటూ ఇది జరగడం ఆ కుటుంబానికే కాదు ఈ గ్రామానికి కూడా పెద్ద బాధాకరమైన విషయం. అసలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడి గ్రామస్తులు అందరూ కూడా వాళ్ళతో పాటు శోక సముద్రంలోనే ఉన్నారు. కాకపోతే ఇంకా ఆ బాడీ ఇప్పటి వరకు ఇండియాకు రాలేదు. ఇంకొక 2-3 రోజులలో వస్తుందనే ఆలోచనలో ఉన్నాం. అయినా కానీ ఏదేమైనా జరిగినా కానీ వాళ్ళ ఉన్నత చదువులతోటి ఇక్కడి గ్రామస్తుల పిల్లలకు వాళ్ళు చేదోడు వాదోడుగా ఇంకేదన్నా ఆర్థిక సహాయమో లేకపోతే చదువుల నిమిత్తమో ఇంకో రకంగా ఉపయోగపడతారని ఇక్కడ వాళ్ళు చాలామంది ఆలోచించారు. కానీ వాళ్ళకి ఈ విధంగా జరగడం చాలా దురదృష్టకరం. పుట్టినరోజు వేడుకలు అంటే ఆ అమ్మాయిల కన్నా చిన్న పిల్లల కన్నా ఒక ఆనందంగా జరుపుకోవాలనిపిస్తుంది. ఈ రోజు ఈ విధంగా జరుపుకుందని అసలు కలలు కన్నా అసలు దీన్ని ఊహించలేదు. మేము ఈ రోజు కూడా పాప బర్త్డే అంటే మేము వచ్చి ఆమెకు నివాళులు అర్పించిపోదామనే ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చినాం. అసలు మాకు ఇక్కడికి రావడానికి కూడా కాళ్ళు రావడం లేదు. ఎందుకంటే వాళ్ళకు జరిగింది అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. మాకు కూడా చాలా బాధగా ఉంది. ఇంతకంటే మేము చెప్పేది ఏం లేదు. కానీ అసలు ఆ కుటుంబానికి జరగడం ఈ విధంగా జరగడం మాత్రం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆ పాపలు ఆడపిల్లలైనా కానీ విదేశాలకు వెళ్ళి చదువుకుంటూ ఉన్నతమైన ఉద్యోగాలు పొంది వాళ్ళు ఇది చేస్తుంటే ఈ గ్రామానికి ఇక్కడ వాళ్ళకే ఇన్స్పిరేషన్ లాగా మేము ఫీల్ అయ్యేవాళ్ళం. ఈరోజు ఆ పాప బర్త్డే అంటే కూడా అసలు ఊహించుకోలేకపోతున్నాం జరిగిన సంఘటన. విన్నర్గా ఇక్కడ ఉన్న ప్రతి ఎవరిని కదిచ్చినా కూడా పాపం కంటి నీరు పెడుతున్న పరిస్థితి ఉంది. మీరు చెప్పండి, భావన పుట్టినరోజు కదా మీ వల్ల ఎలా ఉండేది మా భావన? మీకు చాలా బాగుండేది. భావన వాళ్ళ పిన్ని నేను చాలా బాగుండేది. ప్రతి దసరా సెలవులు సంక్రాంతి సెలవులు వస్తే మా ఇంటికే వచ్చేది. సమ్మర్ హాలిడేస్ ఈ బీటెక్ వచ్చాక అటు వెళ్ళాక రావట్లేదు. ఇంతకుముందు ప్రతి హాలిడేస్కి మా ఇంటి దగ్గరే వచ్చేది. అక్క వాళ్ళకి 2 పాపలు మాకు 2 బాబులు. అలా మాకు 4 అయినా కానీ చాలా బాగా చూసుకునేవాళ్ళం. మేము బర్త్డే అని ఇట్లా కేకులు తినడం అలాంటి అసలు ఎప్పుడు మేము గ్రాండ్గా చేసుకునే వాళ్ళం కాదు. ఏదో ఆ రోజు తలస్నానం చేసేది, రెడీ అయ్యేది, స్కూల్కి వెళ్ళేది, అంతే తప్ప ఎప్పుడు మేము ఇట్లా గ్రాండ్గా ఫంక్షన్లు ఇట్లా చేసేవాళ్ళం కాదు. ఎవరికి చేసేవాళ్ళం కాదు. వాళ్ళు కాలేజీకి వెళ్ళాక ఇంకా అక్కడ ఫ్రెండ్స్ చేయటమే తప్ప తనకి ప్రత్యేకించి బర్త్డేలు మేము ఎప్పుడు బర్త్డే పార్టీ చేసుకునేదే లేదు. విన్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా కంటతరి పెడుతున్న పరిస్థితి ఉంది. తనకి చామంతి పూలు ఇష్టం కూడా చామంతి పూలతో కూడా దండ వేసుకుని కూడా ఇక్కడ భావనకి నివాళులు అర్పిస్తున్న మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ కొత్త బట్టలు పెట్టి తనకి ఇష్టమైన కూడా చాక్లెట్స్ తనకి ఇష్టం అని చెప్తున్నారు. అవన్నీ కూడా ఇక్కడ పెట్టి తనకి మన మధ్య లేకున్నా కూడా తను ఫోటోలు చూసుకుంటూ వాళ్ళు కన్నింటి పరిస్థితి ఉంది. అంటే భావన చనిపోయి 6 రోజులు కావస్తున్నా కూడా ఇంతవరకు కూడా తన బాడీ కూడా ఇంత స్వగ్రామానికి అయితే చేరుకోలేదు. ఇంకా టైం పడుతుంది చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటే వీళ్ళ పెద్ద కూతురు కూడా అక్కడే ఉంటుందని తెలుస్తుంది. అక్కడ నుంచి అంటే బాడీకి తీసుకునే ప్రయత్నం మొత్తం ముమ్మరంగా కొనసాగుతున్నాయి.